అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీంపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సయ్యద్ సైఫుద్దీన్ మీడియా ద్వారా మాట్లాడారు. ఈ సమావేశంలో సయ్యద్ సైఫుద్దీన్ అనంతరం నగర మేయర్పై ధ్వజం ఎత్తారు. వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని మేయర్ చేసిన వ్యాఖ్యలపై సయ్యద్ సైఫుద్దీన్ తీవ్రంగా ఖండించారు. గతంలో ముస్లింలకు రంజాన్ తోఫాను సీఎం చంద్రబాబు ప్రవేశపెడితే దాన్ని వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుంగలోకి తొక్కారని విమర్శించారు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున అనంతపూర్ మేయర్ వసీం ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ పథకాలు ఇవ్వడం లేదు, అమలు చేయడం లేదు అని చెప్పడం జరిగింది. నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈ మేయర్ వసీంకి, ఒక ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తివి నువ్వు, ఒక మేయర్ హోదాలో ఉన్నావు. గత 3.5 సంవత్సరం నుంచి అదే పథకాలు, దొంగ హామీలు మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ముస్లిం మైనార్టీలకి, నేను వేరే విషయంలో మాట్లాడలేదు, కేవలం నేను ముస్లిం మైనార్టీల మీదే పథకాలే ఆ రోజు దొంగ హామీలు ఇవ్వడం జరిగింది. మీ దొంగ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో 50,000 ఇస్తానని, దుల్హన్ పథకం 1,00,000 రూపాయలు ఇస్తానని దొంగ హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇస్తే, దుల్హన్ పథకం అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, రంజాన్ తోఫా అయితేనేమి, మరో ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తే అవన్నీ తుంగలో తొక్కడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత. ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. నేను సూటిగా అడుగుతా ఉన్నా మేయర్కి. ఎందుకంటే ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతూ ఉంది, పథకాలు అమలు కాలేదు. 2 నెలలు కాలేదు ఇంకా అధికారంలో వచ్చి. మేము పింఛన్ మాట తప్పని మనం తిప్పని మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మా చంద్రన్న అని కూడా నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. హామీ 4,000 పింఛన్ అయితేనో కరెక్ట్గా అమలు చేయడం జరుగుతూ ఉంది. అదే జగన్ రెడ్డి నేను 3,000 ఇస్తానని చెప్పి 250 పెంచుకొని పోయి అతను మోసం చేయలేదా? నేను మేయర్ వసీం అని సూటిగా అడుగుతా ఉన్నా. నీకు అవగాహన లేకపోతే తెలుసుకొని మాట్లాడు, కానీ నువ్వు ఊరికనే వచ్చి మీడియా ముందు ఏంటంటే వాగితే జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, మొన్న మేము చూసాం, నిన్న వాన పడితే రాత్రి నువ్వు క్లీన్ చేయించావా? ఏడా నాకు కాలువలనే అన్ని వంకర్లు పారుతూ ఉన్నాయి, గలీజ్ నీళ్ళన్నీ బయటకు వస్తా అంటే కూడా నువ్వు ఏడన్నా తిరిగినావా నువ్వు ఒక మేయర్ హోదాలో అని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే మేము చూసాం, మా ఎమ్మెల్యే గారు, దగ్గుపాటి ఎమ్మెల్యే గారు ఈరోజు మేము చూసాం, అదే 41 వార్డులో పోయి అంతా గలీజ్ నీళ్ళు, బురద నీళ్ళు ఉంటే అది మేయర్గా మున్సిపాలిటీకి హోదాలో నువ్వు చేయాల్సిన పని కూడా మా ఎమ్మెల్యే ప్రసాద్ అన్న చేపించాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మన అనంతపురం ప్రజలు కూడా మీరు గమనించాలా, మేయర్ వసీం ఊరికనే నామకే వాస్తే ఉన్నాడు, కానీ అధికారంలో వచ్చిన 2 నెలల నుంచి ఆ మున్సిపాలిటీ పనులు కూడా ఎమ్మెల్యేనే మా దగ్గుపాటి అన్నని చేపిస్తూ ఉన్నాడు, అన్ని చొరవ తీసుకుంటా ఉన్నాడు అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మేయర్ వసీం అని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా ఈ వసీంకి. ఎందుకంటే గతంలో చూసాం మేము, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమేమో మాట్లాడినారు నారా చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు మేము కూడా నీకే మాట్లాడచ్చు. ఏమంటే నారా చంద్రబాబు నాయుడు గారు మనకి అట్లా నేర్పిలేదు. మీరు క్రమశిక్షణ పార్టీ మాది, ఖచ్చితంగా మీరు క్రమశిక్షణతో ఉండండి, మీరు ఓపికతో ఉండండి మా నాయకుడు చెప్తాన్నాడు. కాబట్టి మేము కూడా నోటు పారేసుకోలేదు, లేదంటే మాకు కూడా వచ్చి మాట్లాడేది ఎంత స్థాయిలోనో మాట్లాడతాం, ఏమన్నా చేసే కూడా మేము సిద్ధంగా ఉన్నాము కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా.